రంగారెడ్డి జిల్లా మోకిలాలో లా పొలోమా విల్లాస్లోకి వరద నీరు చేరింది. కురుస్తున్న వర్షాలతో వాగు పక్కనే ఉన్న సుమారు 200 విల్లాలు నీట మునిగాయి. అయితే వరద కాలువల కబ్జా వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలా వరద నీరు విల్లాస్లోకి రావడం సర్వసాధారణమని స్థానికులు చెబుతున్నారు. మండలం మోకిల గ్రామంలో లాపల్లం విల్లాస్లో మరి ఇక్కడ వాటర్ బాగా స్టోరేజ్ అయిపోయి ఈ ఎడతెరిపి లేని వర్షం వల్ల మరి ఇక్కడ నీళ్లు ఎక్కడ పోకుండా అక్కడ రాయచందన్ విల్లాస్ ఏదైతే బిల్డర్ ఉన్నారో రాయచందన్ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు కట్టడం వల్ల నీళ్లు అక్కడ పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నీళ్లు పోకుండా అడ్డం ఏదైతే వాళ్ళు ఎక్కువ హైట్తో కట్టిండో దాంతో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయిపోయి లాపలమా విల్లాస్ లో నీళ్లు నిలబడిపోవడానికి ప్రధాన కారణం లాపలమా విల్లాస్ లో నుంచి నీళ్లు వెళ్ళడానికి మార్గం ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్ వాటర్ ను నిలిపివేయడము మరియు కాంక్రీట్ వాల్ కట్టడం వల్ల ఈ రోజు నీళ్లు నిలబడడం జరిగి లాపలమా విల్లాస్ లోకి వాటర్ బ్యాక్ ఫ్లో అయిపోయి అక్కడ లాపలం విల్లాస్ మునిగిపోవడానికి కారణమవుతున్నాయి. మేము ఇంత ముందు కూడా వీళ్ళకి చాలాసార్లు చెప్పాము, ఇక్కడ మధ్యలో పైపులు వేసుకొని ఆ నీళ్లు బయటకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచండి అని చెప్పేసి పలుసార్లు అధికారులకు విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ అదే పనిగా ఈ కొత్తగా కట్టేటువంటి విల్లా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళతో మీటింగ్ పెట్టాం. వాళ్ళు అప్పుడు తల ఊపినట్లు ఊపి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు ఈ ప్రాబ్లం ని. ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయితేనే ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని ఖచ్చితంగా మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ను చూపించాలని చెప్పేసి అడుగుతున్నాం. మా దగ్గర ఉన్నటువంటి పైపులకు ఈ యొక్క రోడ్లలో మధ్యలో పైపులు వేసేసి వాటర్ ను బయటికి పోవడానికి బయట వాగులోకి కలిపితే సరిపోతుంది. లాపలమా విల్లాస్ లో